వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికలకు ఇంకా 55 రోజులు మాత్రమే టైం ఉంది. ఆల్రెడీ పార్టీలన్నీ కూడా ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఏర్పడినటువంటి కూటముల మీద వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మాజీ బ్యూరోక్రాట్లు కూడా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనం అవుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయనకి ఎటువంటి లోపాలు కనిపించలేదా? కేవలం తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు మాత్రమే ఆయనకి ప్రధాన సమస్యగా కనిపిస్తుందా, లేదంటే హామీలకి అమిత్ షా సంతకం తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఇట్లాంటి విషయాలు చాలా కూడా పబ్లిక్లోకి వెళ్తున్నాయి. అయితే పబ్లిక్లో కూడా దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఏంటి, ఎందుకు జేడీ లక్ష్మీనారాయణ ఇలా మాట్లాడుతున్నారు అనే అంశాన్ని ఈరోజు వివరించడానికి మనతో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ముప్పా అంకమరావు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే పవన్ గారు. సార్, జేడీ గారి మీద ప్రతి ఒక్కళ్ళకి గౌరవం ఉంది. ముఖ్యంగా మేబీ ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సిబిఐ కేసుని హ్యాండిల్ చేశారు అన్నటువంటిదో, లేదా నిష్పక్షపాతంగా ఆయన పని చేశారు అన్నటువంటిదో, అవినీతికి ఎక్కడ పాల్పడలేదు అన్నటువంటిదో ఒక మంచి పేరు అయితే ఆయనకు ఉండింది. రాజకీయాల్లోకి వచ్చారు, జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయి బయటకు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ యాక్టర్ కాబట్టి అని. సరే, మేము మళ్ళీ పార్టీ పెడుతున్నాం, మేము వస్తున్నాం అన్నారు. ఇది పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ప్రభుత్వ వ్యతిరేకత క్యాష్ చేసుకునే బదులు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చేటువంటి స్టేట్మెంట్లు, పక్క పార్టీలకి డ్యామేజ్ అయ్యేటువంటి స్టేట్మెంట్లు ఎందుకు ఆయన ఇవ్వాల్సి వస్తుంది? ఆయనకంటూ ఒక ప్రత్యేక ఎజెండా లేదా? ముఖ్యంగా బీజేపీ తెలుగుదేశం పొత్తు మీద. ముందుగా పవన్ గారు, ఒక అంశాన్ని కనుక మన పనిలో తీసుకుంటే ఇప్పుడు ఇద్దరు ఉద్దండులు. ఒక ఆయన లోక్సత్తా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు, రెండోది జేడీ లక్ష్మీనారాయణ గారు. లోక్సత్తా ఆయన ఎప్పుడో పార్టీ పెట్టారు. 2009లో శాసనసభ్యుడిగా కూడా కోకటపల్లి నుంచి గెలవడం కూడా జరిగింది. తర్వాత ఆయన ఓటమి పాలయ్యారు. సరే, వారు మొట్టమొదటి నుంచి కూడా పార్టీగా కాకుండా వ్యవస్థకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. కొన్నిసార్లు వారు మాట్లాడేది వ్యవస్థలో పనిచేసే వాళ్ళకి ఇష్టం ఉండా ప్రజలకు మాత్రం అంత ఇష్టంగా లేకపోవడం వల్ల ఆ పార్టీ మనుగడ సాగించలేదు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారి అంశం తీసుకుందాం. జేడీ లక్ష్మీనారాయణ గారు మీరన్నట్టు ఉదాహరించింది జగన్మోహన్ రెడ్డి గారి అంశమే కాకుండా గాలి జనార్దన్ రెడ్డి గారి అంశం కూడా ఆయన్ని బాగా ప్రజల్లో మంచి పేరు తీసుకురావడానికి అవకాశం కలిగింది. అట్లాగే నిజాయితీపరుడు అనేది, ఆయన మీద ఎలాంటి మచ్చ లేదు కాబట్టి నిజాయితీపరుడు అనే అంశం కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. సహజంగానే 2019లో ఆయన ఓడిపోవడం కొంచెం ఆయన మనస్తాపం కలిగించి ఉండొచ్చు. పొత్తుల్లో భాగంగా లేకుండా ఆయన సిపిఐ సిపిఎంతో కలిసి జనసేన పార్టీ వాళ్ళు పోటీ చేశారు కాబట్టి 2019లో విశాఖ లోక్సభ స్థానానికి పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇద్దరికి సంబంధించి ప్రజా పోరాటంలో ఎంతవరకు ముందుకెళ్ళారు, ఎందుకు వెనకబడేగారు కనుక వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉంటే ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో కావచ్చు, లేకపోతే ప్రజలకి ఇబ్బందికరంగా పాలకులు పనిచేసేటప్పుడు వాళ్ళ మీద పోరాడే విధానం లేకపోవడం వల్ల మాత్రమే ఏదో మేము మాట్లాడతాము, మేము ఇంతకుముందు బాగా గొప్ప వ్యక్తులమి, మా మాట జనం వింటారనుకోవడమే పొరపాటు. ప్రజల్లోకి రావాలి రాజకీయ పార్టీ అయిన తర్వాత. దానికి ఉదాహరణ పక్కన కేజ్రీవాల్ గారిని చూసుకోవాలి. పోరాడారు, ఈరోజు విజయం సాధించాడు, సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. ఈరోజు ఇద్దరు సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, జేడీ లక్ష్మీనారాయణ గారు కావచ్చు, అభినందనీయం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు, ఎన్నికల్లో కూడా పోటీ చేయొచ్చు. కానీ ప్రజల మనసులో గెలవాలి అనుకుంటే ప్రజా పోరాట పందా ఎన్నుకోకపోతే ఎవరు కూడా మనుగడ సాగించలేరు. ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారు వచ్చినా, లేకపోతే ఎంజి రామచంద్రన్ గారు వచ్చినా, సినీ చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల నుంచి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పారు. అట్లా ప్రజల మనసులు గెలుచుకోగలిగారు. అందుకు ఇంకో కారణం కూడా ఏంటంటే అప్పుడున్న పాలకుల మీద ఉన్న వ్యతిరేకత, దాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారు? అంశాల వారీగా మీరు ఎత్తుకొని ఒక సమస్యని, ఇప్పుడు మీకు విషయం అక్కడ జరుగుతూ ఉంది విశాఖపట్నంలో. మీరు విశాఖపట్నంలో పోటీ చేశారు. దాని మీద అక్కడ ఏమన్నా ఉధృతంగా మీరు ఉద్యమం చేశారా? ఏదన్నా నిరాహార దీక్ష కూర్చున్నారా? ప్రజలతో సమీకరించుకున్నారా? ప్రజలందరినీ ఉద్యమం బాట ఏమన్నా నడిపించారా? మరి ఎలా? ఈరోజు మేము రాజకీయ పార్టీ పెట్టాం ఇంకోటి విమర్శిస్తున్నామంటే, ఈరోజు ఉన్నటువంటి ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏంటంటే అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వరుసనే అక్రమాలన్నీ కనపడతా ఉన్నాయి. మనం చెప్పే పని లేదు. ఇప్పుడు వాళ్ళ మనుషులే బయటకు వచ్చినట్టు చెబుతున్నారు, అలాగే కేంద్రం చెబుతూ ఉంది, కాగు చెబుతూ ఉంది, ఇలాంటి వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు. ఇట్లా జరిగినప్పుడు ఆయన చేసే అక్రమాల మీద, ఆయన చేసే దోపిడీ దాని గురించి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు,
పరిపాలన చేసే అధికారులు కావచ్చు, విశాఖపట్నంలో ఈరోజు అంగుళం భూమి లేకుండా కబ్జా చేశారని చెప్పని అందరూ కూస్తూ ఉన్నారు, భయపడతా ఉన్నారు విశాఖ ప్రజలు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా. మరి ఆ పరిస్థితుల్లో ఆ అంశాల గురించి మీరు ఎంతవరకు పోరాడారు? ఏదన్నా 2 అంశాలు తీసుకొని మీరు ప్రజల మధ్యకి వచ్చారా? ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇవాళైతే కలవలేదు కదా. నందమూరి తారక రామారావు గారితో కలిసి 1984లో కలిసి పోటీ చేశారు. ఆ రోజు భారతదేశంలో ఒక విచిత్రం కూడా జరిగింది. 1984 కావచ్చు, 85లో కావచ్చు, భారతీయ జనతా పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసినాయి. అంత ఘన చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీకి. అంటే 1984లో కలిసి పోటీ చేశారు, 1985లో కలిసి పోటీ చేశారు, 1987లో స్థానిక సంస్థల్లో కలిసి పోటీ చేశారు, తిరిగి 1999లో కలిసి పోటీ చేశారు, 2004లో కలిసి పోటీ చేశారు, తర్వాత 2014లో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు 6 పర్యాయాల్లో వాళ్ళు కలిసి పోటీ చేశారు. ఇవాళ వాళ్ళ కొత్తమీ కాదు కదా. మరి ఏ విధంగా అడుగుతున్నారు? ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి మీరు అడగాల్సింది రాజకీయ పార్టీలను కాదు, ఎన్నికల సంఘాలను అడగండి, సుప్రీం న్యాయస్థానాన్ని అడగండి. ఇక్కడ ఆయన పర్టికులర్ గా తీసుకొచ్చేది ఏంటంటే ఈ పొత్తులకు సంబంధించి మీరు అన్నట్టుగానే ఆయనకు కూడా క్లారిటీ ఉంది, డెఫినెట్ గా ఒక బ్యూరోక్రాట్ కాబట్టి. బట్ మీరు అన్నట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి లేదా విభజన హామీలకి సంబంధించి ఆల్రెడీ 5 ఏళ్ల పాటు ఒక పాలకుడు కంటిన్యూగా అన్ని చేసుకుంటూ వెళ్ళి మొత్తం వాళ్ళు పెట్టినటువంటి బిల్లులన్నిటికీ కూడా ఏకపక్షంగా మద్దతు ఇస్తూ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుంటుపడేలా చేసుకుంటే, ఇది కనబడకుండా ఇప్పుడేదో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది బీజేపీతో అంటే విభజన హామీల మీద లేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇతరత్ర ఉన్నటువంటి వాటి మీద అన్నిటి మీద అమిత్ షా సంతకం తీసుకోండి అని. అంటే అమిత్ షా సంతకం పెట్టేస్తే పొత్తులో భాగంగా ఇదంతా అయిపోతుందా? అంటే ఆయనకి ఇంత రాజకీయం చూసి బ్యూరోక్రసీలో ఉండి దేశ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి అనుభవం ఉండి ఎక్కడేం జరుగుతుంది అనేది తెలియకుండా ఉన్నారంటారా? అదేనండి, అవగాహన రాహిత్యం అని అంటాను. ఏదో మాట్లాడాలి, నేను మాట్లాడితే జనం నమ్ముతారు అనుకోవడం అనేది పొరపాటు. అందుకే నేను చెప్పాను, ఆయన మాట్లాడాల్సింది కానీ, ఆయన లేఖ సంధించాల్సింది కానీ ప్రతిపక్షాలకో లేకపోతే ఈ కూటమికో కాదు, ఎన్నికల సంఘానికి పెట్టాలి. ఏ రాజకీయ పార్టీనైనా సరే ఇచ్చిన హామీలు కనుక నెరవేర్చకపోతే, అమలు కాని హామీలు కనుక ఇస్తే ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేకుండా చేయండి అని చెప్పి దాని మీద పోరాడండి. అలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించండి, సుప్రీం న్యాయస్థానాన్ని. ప్రతి పార్టీలు ఇలా అలవికాని హామీలు ఇస్తున్నాయి, ప్రజలను ప్రలోభ పెడుతున్నాయి, ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నాయి, ప్రజాధనాన్ని ఇబ్బడిపుబ్బడిగా ఖర్చు పెడతా ఉన్నాయి, అభివృద్ధి కాకుండా ప్రజల్ని బిచ్చగాళ్ళుగా తయారు చేయడానికి ఈ పథకాలు తీసుకొస్తున్నారు. దీని మీద పోరాడండి, మీ చిత్తశుద్ధిని ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఎవరున్నారో అతన్ని తొలగించాలని చెప్పని అనుకుంటున్నారు. దానికి జయప్రకాష్ నారాయణ గారు సరే గతంలో ఏం జరిగిందో ఏమో ఈరోజు మద్దతు తెలిపాడు ఆయన. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కూడా స్వాగతించే పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని పిలిచి మీకు సీట్లు కేటాయించలేదని మీకు మనస్తాపంగా ఉంటే వెళ్ళి అడగండి, నేను కూడా వచ్చి మీతో కలుగుతాను, నాకు కూడా సీట్లు కేటాయించండి అని. అదే వెళ్ళి అమిత్ షా గారిని అడగండి, ఇట్లా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది, మీరు ఎందుకు వెళ్ళట్లేదు అమిత్ షా గారి దగ్గరకో లేకపోతే ప్రధానమంత్రి గారి దగ్గరకో? మీకు ఉంది కదా, మీరు ఆల్రెడీ మీకు అంటూ ఒక పేరు ప్రఖ్యాతులు అయితే ఉన్నాయి కదా, సహజంగానే మీరు వెళ్తే వారు కలుస్తారు కదా మిమ్మల్ని. ఆ రోజు చెప్పొచ్చు కదా, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో ఇలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తుంది, మీరు ఆ పార్టీతో ఎందుకు కలుస్తున్నారు అని చెప్పిన ఆయన అడగండి, లేకపోతే ప్రధానమంత్రి గారిని అడగండి, లేకపోతే మీరు వెళ్ళి అడగండి, ఇదిగో ఈ అంశాల మీద మీరు మాట్లాడండి, మీరు మాకు కూడా హామీ ఇవ్వండి, మేము కూడా వచ్చి మీతో కలుస్తామని. ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, ఎందుకు రాజకీయ పార్టీ పెట్టారు, ఏ పోరాటాలు చేశారు, ప్రజలను ఎలా చైతన్యపరిచారు? ఒక మాటలతో సరిపోతుందా? విద్యార్థుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు. ఈరోజు రాజకీయంగా ఈరోజు జరుగుతున్న నష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర పరిధిలో నాకు తెలిసినంత వరకు విద్యార్థులకు సంబంధించి కళాశాలల్లో ఎన్నికలు లేకపోవటం. నాయకత్వం బలంగా తయారు కావాలంటే కింద నుంచి రాజకీయాల యొక్క అవసరం, నాయకత్వం రావాలి అంటే ముందుగా విద్యార్థి దశ నుంచి రావాలి. అలాంటిది లేకుండా పోవటం వల్ల దాదాపు ఈరోజు నిర్వీర్యమైపోయిందని అనుకుంటున్నాను. యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లో రాకపోవటం, ప్రతి వాళ్ళు తన యొక్క భవిష్యత్తు గురించి, రేపు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలి, వ్యాపారాలు చేయాలనే దృక్పథమే తప్ప సామాజిక పరంగా రాజకీయ పరంగా అంశాల గురించి ఆలోచించకపోవడం వల్లే. కాబట్టి ముందుగా దాని గురించి మీరు పోరాడండి. మీరు నిజాయితీపరుడైన అధికారిగా అందరూ ప్రశంసలు ఉన్నాయి మీకు, కానీ మీరు ఈరోజు ఆ రోజు పోటీ చేసిన కాడి నుంచి కూడా మీరు మాట్లాడే కొన్ని విషయాలు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు
మద్దతు తెలిపిన విధానం చూసుకుంటా ఉంటే మీ మీద కొంత అనుమానం కలుగుతా ఉంది. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అనుమానం ఇదే కలుగుతుంది. మెయిన్ గా ఉంది సార్. అంటే వీళ్ళిద్దరిని జేపీ గారిని కూడా మీరు ఇందులో కలిపారు కాబట్టి జేపీ గారు కూడా అనేక అంశాల మీద రైతులకు సంబంధించి కావచ్చు, విద్యా వైద్యానికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలు చాలా అద్భుతంగా ఉన్నాయని మాట్లాడిన వ్యక్తే. వెరాజ్ పబ్లిక్ గా చూస్తున్న మనం వాస్తవాలు ఏంటనేది, మెడికల్ కాలేజీలు అనేవి అబద్ధం, అలాగే వైద్య సదుపాయాలు అబద్ధం అనేది ఆయనకు కూడా తెలిసిందే. బట్ ఆ రోజు ఏదో మాట్లాడాలి కాబట్టి ఒక భయంతోటో లేదంటే ప్రలోభానికి గురై మొత్తానికి మాట్లాడారని అనుకుందాం. ఈ ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఈయనేమో ఇప్పుడు వచ్చి రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయింది, పరిపాలకులు అంటే ఇలా ఉండాలి అని చెప్పి గిడుగు రామ్మూర్తి గారిని, లేదంటే కట్టమంచి రామలింగారెడ్డి గారిని, తెనేటి విశ్వనాథం గారిని, ఇలాంటి వాళ్ళందరినీ ఉదాహరిస్తూ ఇలాంటి వాళ్ళు పబ్లిక్ లీడర్లుగా ఉండాలి. సో ఇప్పుడు అటువంటి ఒక కూటమి మళ్ళీ కలిసింది, ప్రజల కోసం నేను మద్దతు ఇస్తున్నానని ఆయన బయటికి చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి ప్రజల తరఫున మాట్లాడుతున్నాము, ప్రజల కోసం పోటీ చేస్తున్నాం మేము అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని గతంలో పొగిడి ఎందుకు ఇప్పుడు ఇంత పరిపాలన, ఆయన నడవడానికి రోడ్లు ఉన్నాయో లేదో కూడా తెలియదు పరిస్థితి విశాఖపట్నంలో, మరి అది ఎందుకు పట్టించుకోకుండా ఇటువంటి విమర్శలు చేస్తున్నారు? పబ్లిక్లో దీని మీద చాలా అనుమానం ఉంది, అది ఎంతవరకు వాస్తవం? వాస్తవేనండి. ప్రజలు ఈరోజు ఏమనుకుంటున్నారు అంటే అధికార పార్టీని ఇంటికి పంపించడానికి అన్ని ప్రతిపక్షాలు ఏకమవుతున్న సందర్భంలో దాని గురించి ఆలోచించకుండా ఇంకా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నాడు అంటే చిత్తశుద్ధి లేదేమో ఈయనకి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రలోభాలకు లొంగాడేమో, అంటే ఆయన లొంగుతాడని నేను భావించట్లేదు అనే అభిప్రాయం ప్రజల్లో ఈరోజు కలుగుతూ ఉంది. ఈ ఐక్యతను చెడగొట్టడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడేమో అనే అనుమానం కూడా ప్రజల్లో ఉంది. రేపు పొద్దున వ్యతిరేకత ఓట్లు 2009లో ఇదే లోక్సత్తా ద్వారా కొన్ని ఓట్లు పోయినాయి ఆ రోజు. అలాగే ఇప్పుడు రేపు పొద్దున కొన్ని చోట్ల వందల సంఖ్యలో ఓడిపోయే స్థానాల్లో ఈ ప్రభావం ఉంటుందేమో అని చెప్పి కూడా ఆలోచించుకుంటూ ఉన్నారు. కానీ ప్రజలు ఈరోజు వివేకవంతులై ఉన్నారు. ఎవరిని అధికారం తీసుకురావాలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనలో స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చాలామంది అనుకున్నట్టుగా రాజకీయ పార్టీల గురించి కాదు, వాళ్ళు స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు ప్రజలు గెలవాలనుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించాలనుకుంటున్నారు. ఇది రాజకీయ పార్టీలు పెట్టే వాళ్ళు ఎవరికైనా అవగాహన ఉంటే వాళ్ళు దాని గురించి కనుక ఆలోచిస్తే ఆ ఉద్యమాల్లో పాల్పంచుకొని వాళ్ళ చైతన్యపరిచి నాయకులను తయారు చేసి నాయకులు నిలబెట్టేసుకొని ఇంటింటికి తిరిగి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి వాళ్ళ దగ్గర చరవాణీలు ఉన్నాయి కదండి. ఏ గ్రామంలో ఏం జరిగినా కూడా ఉంటాయి కదా. వాళ్ళ కార్యకర్తల ద్వారా ఎవరు డబ్బులు పంచుతున్నారు, ఎవరు అన్యమత ప్రచారాలు చేపిస్తున్నారు, ఎవరు దొంగ ప్రచారాలు చేపిస్తున్నారు, ఎవరు వాలంటీర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారని వాళ్ళ దగ్గర ఉంది కదా. దాని మీద ఏమైనా పోరాడుతున్నారా ఇలా నాయకులు కానీ ఈ కార్యకర్తలు కానీ? ముందు అవి చేయమనండి, చైతన్యం వస్తుంది ప్రజల్లో. ఎవరు దొంగలో ఎవరి దొంగలో తెలిసిపోతుంది, మీరు అనుకున్నది సాధించవచ్చు. అవి ఏమీ లేకుండా కూడా విమర్శిస్తూ కూర్చున్నారంటే మీరు ఒకళ్ళ కోసం కొమ్ము కాస్తున్నారేమో అనే భయం ఈరోజు అందరిలో ఉంది. ఇది మాత్రం వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి జేడి లక్ష్మీనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద, ఆయన మాట్లాడుతున్న దాని మీద అంకమరావు గారి విశ్లేషణ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.